ఎంజాయ్ కొరిం. మాకెవరికి రాదనేగా, మీరు రండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి, సార్ మిమ్మల్ని ఎప్పుడు రాసేటప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రాస్తాం సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. సో ఈ చిత్రం గురించి చెప్పే ముందు నేను మా డైరెక్టర్ గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి 2 మాటలు చెప్పి చిత్రం గురించి క్లుప్తంగా చెప్పేసి నేను ఏం చేస్తాను. ఇక్కడ నిలబడిన మొత్తం అందరం కూడా ఒక వానర సైన్యం అయితే మా శ్రీరాముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు సతీష్ జవాజీ. అంటే ద డైరెక్టర్. ఆయనతో పాటు నడిచిన హనుమంతుడు శివ ముప్పరాజు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, కనిపించట్లేదు. మా అందరినీ నడిపించిన కృష్ణుడు కోన వెంకట గారు. ఆయన రథం నడిపించకపోతే ఈ సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళేది కాదు. వీళ్ళందరూ ఒక్కటిగా కలిసి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తే అదే ఈ సినిమా, మా బ్యాండ్ మేళం. సో ఈ సినిమా హీరో హీరోయిన్ గురించి ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఈ సినిమాలో హీరో గారు ఒక పాటలో ఆయన వర్షంలో చెయ్యాలి. ఆ వర్షంలో తడుస్తూ చలికి రాత్రి చాలా కష్టపడి ఆ పాట చేశారు. ఆ పాట చేస్తున్నంతసేపు మేమంతా వణుకుతుంటే ఆయన మాత్రం హ్యాపీగా ఆ చలిలో ఆ పాటను అలా వర్షంలో చేసేసారు. నిజంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. రోషన్, you will have a wonderful career and I have become a biggest fan of you because of this movie. అండ్ ఆ తర్వాత మా హీరోయిన్ శ్రీదేవి గారి గురించి మాట్లాడాలి. ఈవిడను నేను రీల్స్ చేసేనప్పటి నుంచి ఫాలో చేస్తున్నాను. అప్పటి నుంచి నా క్రేజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి మెసేజ్ పెట్టేవాడిని, నాతో ఒక్క రీల్ చేయండి, నాతో ఒక్క రీల్ చేయండి అని. ఆవిడ ఎప్పుడూ నాకు రిప్లై ఇవ్వలేదు. కాకపోతే ఈ మూవీలో ఆవిడతో నేను చేయటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే అండి, ఇంకేం మాట్లాడను. ఒకటి మా విజయ్ బుల్గాని గారికి మ్యూజిక్ మాత్రం ఎరగదీశారు సార్. మీరు మాత్రం ఈ సినిమాకి ప్రాణం పోశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తప్పకుండా మధ్యతరగతి వాళ్ళందరూ కలిసి అందరూ మూవీకి వచ్చి చూసినప్పుడు మీకు అన్ని రకాల, అంటే ఆనందము, బాధ, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూవీని వచ్చి చూడండి. మీ ప్రతి రూపాయికి న్యాయం చేస్తామన్న నమ్మకంతో మీ అందరినీ ఈ సినిమాకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చి చూడండి. మీ అందరూ సంతోషంగా బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ద లాస్ట్